ఇస్రో మరో అరుదైన ప్రయోగానికి సిద్ధమైంది. జిఎస్ఎల్వి F-16 రాకెట్ ఇవాళ రోదసీలోకి రేసు గుర్రంలా దూసుకుపోనుంది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ఇవాళ సాయంత్రం 5:40 F-16 రాకెట్ నింగిలోకి దూసుకుపోయి నిసార్ ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టబోతోంది. ఇస్రో, నాసా జాయింట్ వెంచర్ అయిన ఈ శాటిలైట్ స్పెషాలిటీస్ ఏంటో మీకోసం. GSLV F-16 రాకెట్ ఇది మరికొద్ది గంటల్లో నిసార్ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లనుంది. నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ, ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ ఈ రెండు సంయుక్తంగా అభివృద్ధి చేసిన నిసార్ ప్రపంచంలోనే మొట్టమొదటి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రేడార్ తో పనిచేసే ఉపగ్రహం. ఇది L బ్యాండ్, S బ్యాండ్ టెక్నాలజీని ఉపయోగించి రేడార్ పల్స్ ను భూమికి పంపిస్తోంది. అయితే నిసార్ కు పగలు రాత్రి అన్ని వాతావరణాల్లో ఫోటోలు తీసే సామర్థ్యం ఉంది. ఈ నిసార్ ఉపగ్రహం కక్షలోకి చేరుకున్నాక అడవులు, మైదానాలు, కొండచర్యలు, పర్వతాలు, పంటలు, జలవనరులు, మంచు ప్రాంతాలు ఇలా అన్నింటినీ జల్లెడపడుతోంది. భూకంపాలు, వరదలు, వానలు, సునామీలు, కొండచర్యలు విరిగిపడే ముప్పును, అగ్ని పర్వతాల పేలుళ్లను వీటన్నిటినీ ముందస్తుగా గుర్తించి మనకు సమాచారాన్ని అందజేస్తోంది. దీంతో విపత్తుల నిర్వహణకు నిసార్ మరింత సాయమవుతుందని నిపుణులు చెబుతున్నారు. రెయిన్బోళ్ళు భూమిపై కన్నేసి ఉంచే ఈ నిసార్ శాటిలైట్ అధిక రెజల్యూషన్ తో ఫోటోలు, డేటాలు అందించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ప్రతి 12 రోజులకోసారి భూమిని కంప్లీట్ గా స్కాన్ చేస్తుంది. ఈ ఉపగ్రహం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, శాస్త్రవేత్తలకు ఉచితంగా సేవలందుతాయి. ఇస్రో, నాసా జాయింట్ వెంచర్ అయిన ఈ ఉపగ్రహం బరువు 2393 కిలోలు. భూమికి 743 కిలోమీటర్ల దూరంలో లియో ఆర్బిట్ లో నిసార్ ను ప్రవేశపెడుతోంది ఈ రాకెట్. ఈ నిసార్ ఉపగ్రహంలో నాసాకు చెందిన L బ్యాండ్ రేడార్, ఇస్రోకు చెందిన S బ్యాండ్ రేడార్ ను అమర్చి ఈ రెండింటి డేటాను సమ్మిళితం చేసే డ్యూయల్ ఫ్రీక్వెన్సీని సింథటిక్ అపర్చర్ రేడార్ ను 12 మీటర్ల వ్యాసం కలిగిన యాంటెనాను ఏర్పాటు చేశారు. ఇలాంటి ఉపగ్రహం ప్రపంచంలో ఇదే మొట్టమొదటిది కావడం విశేషం. నిసార్ ఉపగ్రహం లాంచ్ సందర్భంగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ దేవాలయాన్ని ఇస్రో చైర్మన్ నారాయణన్ టీం సందర్శించింది. GLSV F-16 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని పూజలు చేశారు. ఈ శాటిలైట్ ని ఎర్త్ అబ్జర్వేషన్ కోసం ప్రయోగిస్తున్నామన్నారు ఇస్రో చైర్మన్. This satellite will be used for the earth observation and including the disaster management aspects, and every once in 12 days the satellite will totally scan the entire globe, and this data will be utilized by the global community for various applications. And tomorrow is the 102nd launch from Sriharikota. ఈ నిసార్ ప్రయోగంతో విశ్వవీధిలో మరోసారి విజయకేతనం ఎగురవేయనుంది భారత్.